ఎదిగొచ్చిన పిల్ల ఆడుకుంటూ ఉన్న పిల్ల మంచం మీదకి వచ్చిందండి. ఇలాంటి బాధ ఏ తల్లికి రాకూడదండి. పాప 15 సంవత్సరాల వరకు చాలా బాగుందండి. సడన్గా ఫిట్స్ అనుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే ఫిట్స్ వచ్చేస్తే కంటిన్యూగా అన్నారండి. చాలా హాస్పిటల్ 4 సంవత్సరాలు బట్టి తిప్పానండి. ఎవరిని సాయం అడగకుండా మాకున్నాయన్నీ హాస్పిటల్కే ఖర్చు అయిపోయినాయండి. మాకున్న ఇల్లు కూడా బ్యాంకులో పెట్టేసుకున్నామండి. ఇప్పుడు తినడానికి కూడా మాకు చాలా కష్టంగా ఉందండి. పాపకు జెనెటిక్ కంప్లైంట్ అని చెప్పారండి. మైక్రో ఎపిలెప్సీ సీజర్స్ అంటండి. లపోరా బాడీ వ్యాధి అంటండి, అది తెలుగులోను. మంచానికి పరిమితం అని చెప్పారండి. ఎదిగొచ్చిన పిల్ల ఆడుకుంటూ ఉన్న పిల్ల మంచం మీదకి వచ్చిందండి. ఇలాంటి బాధ ఏ తల్లికి రాకూడదండి. అలాంటి బిడ్డను మంచం మీద సేవ చేసుకుంటూ రోజు కుంగిపోతున్నామండి తల్లిదండ్రులుగా మేము. మాకు ఎటువంటి ఆధారం లేదండి. నా భర్త వికలాంగుడు, నాకు సహాయం చేయమని అడుగుతున్నానండి. రాంపోతినేని గారు అంటే పాపకి చాలా అభిమానం అండి. ఆయన వీడియోలతో బతికించుకుంటున్నానండి పాపని. పొద్దున్నే పాటలు ఎడితే కానీ ఏమవుతుందండి, టీవీ చూసినా ఫోన్ చూసినా ఆయన చూసుకుంటే నార్మల్ అవుతుందండి. మళ్ళీ కంటిన్యూగా ఫోన్ చూసినా ఫిట్స్ వచ్చేస్తున్నాయండి. కంటిన్యూగా ఫిట్స్ రావడం వల్ల మొత్తానికి కూడా లెగలేకపోతుందండి పాప. నేను హాస్పిటల్కి తిప్పి ఇంక నా దగ్గర శక్తి లేక నేను ఇలా ఉండిపోయానండి. దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోండి.